5 రోజుల బొడ్రాయి పండుగలో భాగంగా మొదటి రోజు పోచమ్మ బోనాలు ఎలా జరిగిందో, ఎంత జోరుదారుగా జరిగిందో చూసేద్దాం. వచ్చేసేయండి. ఇట్స్ మీ మమతా తాడూరి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సిటీలో బొడ్రాయి పండుగ అంటే మినిమం ఉండాలి కదండి. కాలనీనైతే మంచిగా రంగులతోటి, లైట్లతోటి మంచిగా ముస్తాబు చేసిళ్ళండి. ఎందుకంటే ఒక 12 సంవత్సరాల తర్వాత ఈ బొడ్రాయి పండుగ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి కాలనీ మంచి కోసం కుల పెద్దలు, కాలనీ పెద్దలు, రాజకీయ నాయకులు, దాంతో పాటుగా కాలనీలో నివసించే ప్రజలు వాళ్ళ వంతుగా చందా వేసుకొని మొత్తానికైతే విజయవంతంగా పండుగ అయితే సక్సెస్ చేసుకున్నామండి. మొదటి రోజు పోచమ్మ బోనాలండి. దాంట్లో భాగంగా కుండలు కూడా తేవడం జరిగింది. కుండలు తెచ్చి ఇట్లా గ్రూప్ లో కూడా పెట్టిల్లండి. స్థానికంగానే ఇక్కడే తీసుకోవాలి. ఇదంతా కూడా మొత్తానికి ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం అండి. అంటే మేము కూడా అనుకోలేదు సిటీలో అంటే బొడ్రాయి పండుగ ఊళ్ళలో బాగా జరుగుతుంది, సిటీలో కూడా ఇంత బాగా జరుగుతుందని మేము కూడా అనుకోలేదు. ఎంట్రన్స్లో ఇట్లా ఫస్ట్ తోరణాలు కట్టిల్లు. ఫస్ట్ స్టార్టింగ్ ఇంకా పోచమ్మ బోనాలకు ముందు ఇట్లా తోరణాలతోని ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత దీనికంటే ముందే ఒక 41 రోజు దీక్ష కూడా చేసిళ్ళు. ఇది భవానీ అమ్మవారి మాలలాగా వేసిళ్ళండి. ఇంకా సరే, ఇంకా మా ఇంట్లో కూడా మేమైతే బోనం చేసుకోవడం అయితే జరిగింది. సరే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పోచమ్మకి, ఎల్లమ్మకి మనం సరే తల్లికి నైవేద్యం లాగా బోనం చేసుకుంటే మనకు కూడా ఆ తల్లి మంచి చేస్తుందండి. హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఇవన్నీ పాటిస్తాము. ఆ ప్రకారంగా మేము కూడా బోనం చెల్లించినామండి. అయితే ఇక్కడ ఇంట్లో ఇంకా ఆడపిల్ల నా కూతురు ఇంకా మమ్మీ నేనే ఎత్తుకుంటా అని చెప్పేసి తను అనడంతో సరేలే తన ఆనందం అని చెప్పి మా అమ్మ బోనం అయితే మొత్తం రెడీ చేస్తుంది. నా కూతురు బోనం ఎత్తుకోవడం అయితే జరిగిందండి. ఇదంతా నైట్లో చూడాలండి. అసలు అందరి అంటే ముందు రోజే ఊరు సాటింపు చేసిండ్రు. అన్ని బోనాలు ఒకటే టయానికి వెళ్ళాలి, అందరూ కలిసి వెళ్ళాలి అని చెప్పి ఆ ప్రకారంగా అన్నీ కలిసి వెళ్ళండి. నా కూతురు అయితే బుట్ట బొమ్మ లెక్కనైతే రెడీ అయిందండి. ఫైనల్గా ఈలోపు ఎవరి బ్లాక్ దగ్గరికి సప్పుళ్ళు వచ్చినాయి. డప్పు సప్పుళ్ళతోటి అన్ని బోనాలన్నీ బయలుదేరడం అయితే జరిగిందండి. మా ఇంటి బోనం కూడా బయలుదేరడం జరిగింది. అట్లా డప్పు సప్పుళ్ళతోటి బోనాలన్నీ కలిపి నైట్ టైంలో అలా వెళ్తుంటే చూడాలి, అసలు సాక్షాత్తు అమ్మవారే కదిలి వస్తుందా అన్న విధంగా ఉందండి. చాలా పెద్దగానే వేసిళ్ళండి పోచమ్మ బోనాలు. చాలా మంచిగా జరిగింది. ఎందుకంటే ఇదంతా డీటెయిల్డ్గా వీలైనంత వరకు నేను వీడియో తీయడం అయితే జరిగిందండి. ఎందుకంటే ఇవన్నీ అంతరించిపోతున్నాయి. ఈ ఒగ్గు కథలు అయితేంది, పండగలు అయితేంది, చాలామంది కొంతమంది లైట్ కూడా తీసుకుంటున్నారు. ఎంత మనం ఎదిగినా, ఎంత బిజీ లైఫ్లో అయినా ఈ చిన్న చిన్న అయితే మనం కంపల్సరీ పాటించాలండి. అట్లా ఈ విధంగా మా బోనం అయితే స్టార్ట్ అయిందండి. నా కూతురికి జాగ్రత్తగా నెత్తిపైన పెట్టడం అయితే జరిగింది. మాకేమో ఒకవైపు భయం వేస్తుంది, ఎట్లా ఎత్తుకుంటుంది ఏం కథ అని చెప్పి. తను మాత్రం అస్సలు గుడి దాకా కూడా ఏ మాత్రం తొనకకుండా ఆరామ్సే పట్టుకుంది. మన సాంప్రదాయం ప్రకారం బోనం ఎత్తుకున్న తర్వాత గడప ముందు ఇట్లా నీళ్ళు ఆరబోసి మొక్కడం అయితే జరుగుతుంది కదా. ఆ విధంగానే మొక్కి బోనంతో మేము స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందండి. మా అమ్మ ఎట్లయినా ఉంటుంది కదా, ఇక్కడ ఏమన్నా కింద పడిపోతే ఎట్లా అని చెప్పి మా అమ్మ జాగ్రత్తగా నా బిడ్డతోటే వెనక వైపే ఉన్నది. ఇంటి ముందు ఆల్రెడీ డప్పులు స్టార్ట్ అయినాయి. అందరం కలిసి వెళ్ళినాము. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పోచమ్మ బోనాలు కదా, ఈ బోనాలన్నీ బొడ్రాయి దగ్గర ఒక దగ్గర అందరూ ఆగాలి, అన్నీ కలిపి ఒకేసారి వెళ్ళాలని చెప్పిళ్ళు. అదేవిధంగా బొడ్రాయి దగ్గరకు వచ్చి ఆగిన. ఆ విధంగా అన్నీ కలిపి ఒకేసారి వెళ్ళినాయి. చూసేయండి, ఈ అన్నీ కలిపి వెళ్ళే వీడియో కూడా నేను డీటెయిల్గా పెడతానండి. ఇలా బోనాలన్నీ ఒకేసారి కదలడం అయితే జరిగిందండి. అమ్మవార్ల బోనాలు, శేషత్తుల ఆటలు, డప్పుల దరువులు అస్సలు అబ్బో చెప్పలేమండి. కన్నుల పండగగా జరిగింది. అసలు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు. చూడండి అసలు ఈ విధంగా వెళ్తున్న శివశక్తుల ఆనందాలే కాదు, అసలు
ఈ విధంగా అన్ని బోనాలు ఒక దగ్గరే కలిసి ఆ తరువాత గుడిలోకి వెళ్ళడం అయితే జరిగిందండి. గుడి చుట్టూ ప్రదక్షిణ తర్వాత అమ్మవారికి బోనం సమర్పించడం అయితే జరిగిందండి. కాకపోతే నైట్ టైం అయ్యేసరికి ఫుల్ క్రౌడ్ అయిపోయిందండి, చాలా మంది ఉండిపోయినారు. మా బంగారు తల్లి చూడండి, ఎవరి సపోర్ట్ కూడా లేకుండా ఇంకా బోనం చెల్లించిన తర్వాత ఇంటికి ఎలా వెళ్తుంది అసలు ఏ మాత్రం భయపడకుండా. తర్వాత బోనం చెల్లించిన తర్వాత ఇంటికైతే వచ్చేసినామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను.